హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేఆర్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి ఫస్ట్ క్లాస్ టు 8th క్లాస్ వరకు టోటల్ తెలుగు కంటెంట్ సంబంధించి మొత్తం ఒకే వీడియోలో పాఠ్యాంశం, ప్రక్రియ, రచయితలు, ఇతివృత్తం మొత్తం వాటి గురించి అయితే చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చి తెలుగు కంటెంట్. సో తెలుగు కంటెంట్ సంబంధించి రచయితలు, పాఠ్యభాగం, ఇతివృత్తం, ప్రక్రియ మొత్తం ఒకే వీడియోలో చేయడం జరుగుతుంది. 1949 నవంబర్ 26. అలాగే సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర. ఇదేంటంటే ఒక ఆర్డర్ అనమాట. ఇది కూడా డిఎస్సి పరంగా యూజ్ అవుతుంది. ఒక ఆర్డర్లో వచ్చి అడుగుతాడు, అంటే జంబ్లింగ్ ఇచ్చి అడుగుతుంటాడు. సో ప్రతి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంట్ కనుక ఒకసారి అవి కూడా టచ్ చేశాను. అయితే ఇక్కడ చెప్పినవి ఇంకా ప్రైమరీ లెవెల్లో ఇంకో టెక్స్ట్ బుక్లో ఉంటాయి, కానీ నేను చెప్పలేదు. ఒక దగ్గర అవి మెన్షన్ చేశాను కనుక ఈ ప్రైమరీ లెవెల్ అన్నిటికీ ఇవి సేమ్ ఇదే మ్యాటర్ ఉంటుంది కనుక ఒకసారి చూసుకోండి. సో అలాగే భారత రాజ్యాంగం ప్రాథమిక విధులు లేదా బాధ్యతలు ఎన్నంటే 11 అండి. అలాగే 6 నుండి 14 సంవత్సరాల పిల్లల నిర్బంధ విద్య 8వ రాజ్యాంగ సవరణ నుండి 86. అలాగే చైల్డ్ లైన్ నెంబర్ అండి 1098. ఈ బిట్ అనేది 1వ క్లాస్లో ఉంది. ఇది మనకి ఇది వరకు టెట్లో అడిగాడు. సో ఇది 1వ క్లాస్లో ఉంది. నార్మల్గా ఈ బిట్టు 1వ క్లాస్లో ఉంటుందని ఎవరు నమ్మకపోవచ్చు, కానీ 1వ క్లాస్లో ఇండెక్స్లో ఉంది. దీన్ని ఎలా అంటే పోక్సో యాక్ట్లో దీన్ని తీసుకున్నారండి. పోక్సో యాక్ట్ 2012 అండి. ఆల్రెడీ బిట్ మనకి మొన్న టెట్లో మూక్ టెస్ట్లో అడిగాడు. సో అలాగే భాషా సామర్థ్యాలు అండి. మెథడాలజీ పరంగా కూడా ఇది యూజ్ అవుతుందండి. భాషా సామర్థ్యాలు ప్రైమరీ లెవెల్ అంటే 1 to 5th వరకు మీరు అది చూసుకోండి. సో ఫస్ట్ వచ్చి వినండి, మాట్లాడండి. సెకండ్ వచ్చి చదవండి. థర్డ్ వచ్చి రాయండి. ఫోర్త్ సృజనాత్మకత. ఇవి భాషా సామర్థ్యాలు అండి ప్రైమరీ లెవెల్లో టెక్స్ట్ బుక్ పరంగా. సో అలానే పాఠ్య పుస్తకానికి అనుబంధంగా అభ్యాసం కొరకు పెట్టిన పుస్తకం పేరేంటి? ఇది ఇంపార్టెంట్ అండి. ప్రైమరీ లెవెల్లో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలన్నింటికి తెలుగు తోట ఉంది కదా, వాటికి అనుబంధంగా అభ్యాసం కొరకు పెట్టిన పుస్తకం పేరు సాధన అండి. ఇది వేరొక టెక్స్ట్ బుక్ ఉంది. ఇది అంటే మెయిన్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్స్కి అందులో అసైన్మెంట్స్ పరంగా ఉంటాయండి. సాధన అనే టెక్స్ట్ బుక్ ఉంది. ఆ బిట్ కూడా ఒకసారి చూసుకోండి. అలాగే తెలుగు ప్రజాకవి వేమన. ఈయన తెలుగు శతక పద్యాలను పద్యరత్నాలు అనే శీర్షికతో 1వ తరగతిలో రూపొందించారు. 1వ తరగతిలో పద్యరత్నాల శీర్షికతో ఎవరు రూపొందించారు అని అడగవచ్చండి. వేమన. ఏ పద్యాలు? శతక పద్యాలు. అలా ప్రతిదీ ఇంపార్టెంట్ కనుక అది ఒకసారి చూసుకోండి. అలాగే 100 గేయ రచయిత, మా తెలుగు తల్లి, జాతీయ గీతం, ప్రతిజ్ఞ ఇవి కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంత సింపుల్గా ఇవి కూడా చెప్తున్నారు ఏంటి సార్ అనొచ్చు మీరు. ఇటువంటివి మనం కన్ఫ్యూజ్ ఇచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ప్రతిజ్ఞ ఈ బిట్ ఒకసారి వచ్చింది. ప్రతిజ్ఞ అనేది పైడిమర్రి వెంకట సుబ్బారావు, పైడిమర్రి వెంకట రామారావు, పైడిమర్రి అలా ఆ పేరుతో సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. సో మనం అది ఓవర్ లుక్లో వేరే పెట్టే అవకాశం ఉంటుంది కనుక లో క్లాస్లో ప్రతిదీ కూడా చూసుకోవడం బెటర్. అలాగే చూడండి నెక్స్ట్ బిట్. 1వ తరగతి తెలుగు తోట పుస్తకం ఏ పద్ధతిలో రూపొందింది? పద పద్ధతి అండి. ఇది కూడా ఇండెక్స్లో ఉంటుంది ఈ బిట్టు. అలాగే 1వ తరగతి పుస్తకం పూర్తయ్యేసరికి నేర్చే లక్ష్య సాధనాలు ఏంటి అని అడగవచ్చు. సరళ పదాలు చదవడం, రాయడం. అలాగే నెక్స్ట్ చూడండి. ప్రతిరోజు తెలుగు భాషా బోధనకు కేటాయించిన సమయం వచ్చి 85 నిమిషాలండి. పాఠ్య పుస్తకం మరియు సాధన ఆ 2 పుస్తకాలు కలిపి. ఇది ఇంపార్టెంట్. ఇది మెథడాలజీ పరంగా ఉపయోగపడుతుంది బిట్టు. అలాగే గ్రంథాలయ పుస్తక పఠన సమయంలో ఏంటంటే బాల సాహిత్యం, వాన చినుకులు, కథావాచకాలు వంటివి నేర్పించడం జరుగుతుంది. సో ఇక్కడ కొన్ని నేను ప్రిపరేషన్ నోట్స్ కనుక అలా రాశాను. స అనేది ఏంటి అనేది సంయుక్తాక్షరం. రు, లు, లో, చాజాలు, రా ప్రస్తుతం వాడుకలో లేవండి. ఇది కూడా అడగవచ్చు. ప్రస్తుతం వాడుకలో లేని పదాల్లో కింద ఏవని అడుగుతాడండి. అలాగే తెలుగు అక్షరాలు వచ్చి 57. ప్రస్తుతం వాడుకలో లేనివి 7. ఇదంతా కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్ అండి. ఈ రాసిన ప్రతి బిట్ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నది కనుక ఒకసారి ర్యాపిడ్ రివిజన్లో ఇంకా టెట్ ఎగ్జామ్ దగ్గరలో ఉంది. నెక్స్ట్ డిఎస్సి కనుక చూసుకోండి. కొన్ని అర్థాలు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఛత్రం, గొడుగు, కరం, గాడిద, ఓదనం. తరగతి సంబంధించి అండి ఇక్కడ లాస్ట్ పేజీలో రచయితలు ఇచ్చాడండి. ఇది ఇంపార్టెంట్. రచయితలు పాఠ్యభాగం అనేది ఇచ్చారు. ఒకసారి తెలుగు తోట 1 చూసుకుంటే లాస్ట్ పేజీలో ఉంటాయండి ఇవి. చందమామ రావే అనేది ఎవరంటే అన్నమయ్య అండి రచించారు. మేలుకొలుపు అనేది వేటూరు ప్రభాకర్ శాస్త్రి. అమ్మఒడి దేవులపల్లి కృష్ణశాస్త్రి. తారంగం సింతా దీక్షితులు. నెక్స్ట్ వచ్చి తాయిలం బివి నరసింహారావు. పడవ దొప్పలపూడి రాధాకృష్ణ. ఈ కోర్స్ పరంగా కావాలంటే చేయమంటే ఒక వీడియో చేస్తాను. సో ఇవి ఫస్ట్ క్లాస్ సంబంధించండి టోటల్గా లెసన్స్. అలాగే ఇంపార్టెంట్ బిట్స్ 1వ తరగతి తెలుగు.
నెక్స్ట్ 7 ఉందని చూడండి ఇక్కడ, ఉడతా ఉడతావు సమతారావు, ఊయల ఊయల ఇంద్రాణిదేవి. ఈ 8 లాస్ట్ పేజీలో ఉంటాయండి, 8 లెసన్స్. అలాగే పక్కన ఉన్నటువంటి 8 కాదు ఇంకా కింద ఉన్నాయి. ఆట, ఆదర్శ సామ్రాట్, 10 బావా బావా పన్నీరు వెలగ వెంకటప్పయ్య, ఇల్లు ఈగ, జై సీతారాం, ఇలుకమ్మ, కస్తూరి నరసింహమూర్తి. ఈ కస్తూరి నరసింహమూర్తి నెక్స్ట్ క్లాస్లో కూడా వస్తుందండి. ఇలుకమ్మ, అలాగే కొంటిపోతే. సో జంతువులపై నేను ఎక్కువ రచన చేయడం జరిగింది. 13 శుభదాయిని వచ్చి కమ్మిశెట్టి వెంకటరావు. సో ఇవి ఒకసారి చూసుకోండి. ఇంకా ఇక్కడ సాధనాలో బుక్లో ఇచ్చారండి, ఆదివారం, సోమవారం, మంగళవారం అని దానికి ఎలా పిలుస్తారు అనేది. సో ఇంపార్టెంట్ అని చెప్పి రాశాను. సో ఇంకా సైడ్ రాయడానికి కారణం ఏంటంటే, మనము రివిజన్లో డైరెక్ట్గా ఇలా చూసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. కొన్ని సైడ్ ఉన్న బిట్లు ఏంటంటే మనం పర్టికులర్గా చూస్తాం కనుక మనకు అవి బాగా గుర్తుంటాయి అనే ఉద్దేశంతో అలా ప్రిపరేషన్ నోట్స్ రాసుకోవడం జరిగింది నేను. సో మీరు కూడా ఆ విధంగా చూసుకోండి. ఇది 1వ తరగతి సంబంధించి తెలుగు తోట అండి. బిట్స్ దీనికి మించి అయితే ఇంకేం రావు. సో గ్రామర్ అయితే ఏమీ ఇందులో చెప్పడం లేదు. 1 నుంచి 4th వరకు గ్రామర్, ఓన్లీ గ్రామర్ చేయండి సార్ అంటే ఒక వీడియో చేయడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ వీడియో అయితే 4th to 8th వరకు ఉన్నటువంటి రచయితలు, పాఠ్యభాగాలు, ఇతివృత్తం, అవి ప్రక్రియ చూసాక ఆ తర్వాత గ్రామర్కి సంబంధించి వీడియో చేద్దాం. నెక్స్ట్ చూడండి, తెలుగు తోట 2 అండి, సెకండ్ లెసన్. 2వ తరగతి యొక్క పద్యరత్నాలు బద్దిన రాసిన సుమతి శతక పద్యాల నుండి తీసుకోవడం జరిగిందండి. సో ఫస్ట్ క్లాస్ది ఎవరిదండి, వేమన్ అని చెప్పాం. ఇక్కడ 2వ తరగతి పద్యరత్నాలు అనేది బద్దిన రాసిన సుమతి శతక పద్యాలను తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ సుమతి శతక కర్త ఏమైనా అడగవచ్చండి, బద్దిన, అలా ఏ విధంగానే బిట్ రావచ్చండి. సో ఇక్కడ పాఠ్యభాగం, రచయిత, నేర్చుకోవాల్సింది చూద్దామండి. ఇక్కడ వచ్చి పాఠ్యభాగం సంసిద్ధత అండి. సో 1, 2 తరగతులకు సంబంధించి ఇతివృత్తం ప్రక్రియలో అవసరం ఉండదు. 3rd నుంచి మ్యాక్సిమం అడుగుతాడు. సో అందుకని డైరెక్ట్గా ఇక్కడ రచయిత, పాఠ్యభాగం, నేర్చుకోవాల్సిన విషయాలు చెప్పడం జరుగుతుంది. సంసిద్ధత అనే పాఠ్యభాగం రచయితలు ఎవరంటే బివి నరసింహారావు, నెక్స్ట్ వచ్చి రాయప్రోలు వామనమూర్తి, గొల్లపిన్నె సుబ్రహ్మణ్యం. ఇవి అభినయ గేయాలండి. నెక్స్ట్ వచ్చి వాన పాయలు సత్యనారాయణ. వాన ఎలా పారుతుందంటే పాయలు పాయలుగా పారుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చిలకల్లార పాఠ్యం వచ్చి గురజాడ అప్పారావు, పూచిన పూలు న్యాయపతి రాఘవరావు. పూచిన పూలు న్యాయంగా రాఘవరావుకే చెందాలి అని గుర్తుపెట్టుకోండి. పరుగు పందెం జై సీతారాం. ఇక్కడ చెప్పాను చూడండి, కొంటుకోతే కస్తూరి నరసింహమూర్తి. ఇది ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో కూడా వచ్చిందని చెప్పాం. నెక్స్ట్ వచ్చి ఏ ఊరు వెళ్దాం నాగభైరవ ఆదినారాయణ. పాప నవ్వు వేటూరు ప్రభాకర్ శాస్త్రి. అలాగే ఒత్తిల బుట్ట సింతా దీక్షితులు. నెక్స్ట్ వచ్చి పద్యరత్నాల ద్వారా నేర్చుకునేవి ఏంటంటే నైతిక విలువలండి. మనకు తెలుసు పద్యరత్నాల ద్వారా నేర్చుకునేవి నైతిక విలువలు. ఈ పద్యరత్నాల లెసన్ అన్ని దాంట్లో ఉంటుంది కనుక ఇది గుర్తుపెట్టుకోండి. దీని యొక్క ప్రక్రియ వచ్చి పద్యాలండి, ఇతివృత్తం వచ్చి నైతిక విలువలు. నెక్స్ట్ ఈ సైడ్ చూడండి, అప్పడాలు బజ్జీలండి, శాంతివనం, సబ్బు బిళ్ళ, అలపర్తి వెంకట సుబ్బారావు, సిచ్చిబుడ్డి పెద్దింటి సత్యనారాయణ, అరట చెట్టు సమతారావు, అద్దాల బస్సు బలంత్రాపు రజనీకాంత్, కొయ్యగుర్రం వెలగ వెంకటప్పయ్య, మొక్కజొన్న కేశవ, అమ్మమ్మ గారిల్లు అలపర్తి వెంకట సుబ్బారావు. అమ్మమ్మ అలపర్తి 2 చూడండి ఉంది, అలా గుర్తుపెట్టుకోండి. మియం జై సీతారాం. సో ఇవన్నీ లెసన్స్ సెకండ్ క్లాస్ సంబంధించి. మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ పైన క్లాస్ వైజ్గా రాసుకుంటే, ఒకే పేపర్లో 1వ క్లాసు, 2వ క్లాసు, 3, 4 అలా రాసుకుని ఒకే దగ్గర రాసుకుంటే అన్నీ గుర్తుంటాయి. సో ఇవి లెసన్స్ ఆ యొక్క రచయితలు అండి సెకండ్ క్లాస్ సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ కాలచక్రం, గ్రామర్ పాయింట్ ఇక్కడ రాశాను, తిథులు చూసుకోండి. నెక్స్ట్ వచ్చి నక్షత్రాలండి. అయితే మొదటి 4 నిమిషాలు పాఠ్యభాగం బోధించాలి, మిగిలిన 45 నిమిషాలు సాధన కృత్యాలు చేయాలండి. టోటల్ 90 మినిట్స్లో మొదటి 45 నిమిషాలు పాఠ్యభాగం బోధించాలి, మిగిలిన 45 నిమిషాలు సాధన కృత్యాలు చేయాలండి. ఇది సెకండ్ క్లాస్ అండి. నెక్స్ట్ తెలుగు తోట 3 అండి, 3rd క్లాస్ తెలుగు. సో ఇక్కడ చూడండి, భారత రాజ్యాంగం ప్రాథమిక బాధ్యతలు అండి, విభాగం 4A, అధికరణం 51A నుండి తీసుకోవడం జరుగుతుందండి. అదొకటి గుర్తుపెట్టుకున్న బిట్టు. మిగతావన్నీ ఆల్రెడీ 1వ క్లాస్లో చెప్పాను కదండి, అవంతా అదే విధంగా అన్నిటికీ ప్రైమరీ లెవెల్లో ఉపయోగపడతాయి. సో ఫస్ట్ లెసన్ వచ్చి తెలుగు తల్లి అండి. సో ముందే చెప్పా, రైటింగ్ కొంచెం అర్థం అవ్వదు, ఎందుకంటే కొంచెం స్పీడ్లో అలా ప్రిపరేషన్ చేశాను. అయితే మళ్ళీ నీట్గా రాసి పెడదాం అనుకుంటే టైం లేదు కనుక నా ప్రిపరేషన్ నోట్స్ అలా మీకు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే కంటెంట్ అనేది ముఖ్యం అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. రైటింగ్ అలాగే ఎలా రాసామనేది కాదు, మనం
పెట్టిన వీడియోలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా వ్యూస్ అలాగే సబ్స్క్రైబ్స్ వస్తాయనే ఉద్దేశంతో, అలాగే ముఖ్యంగా డిఎస్సి అండ్ ఏపీ టెట్ ఆస్పిరెంట్స్కి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది. సో ఓకే. తెలుగు తల్లి పాఠ్యభాగ రచయిత వచ్చి శ్రీశ్రీ అండి. తెలుగు తల్లి పాఠ్యభాగం ఇతివృత్తం దేశభక్తి అండి. మ్యాక్సిమం అన్ని లెసన్స్ ఫస్ట్ లెసన్ దేశభక్తి ఉంటుందండి. 1 నుంచి 8 వరకు కూడా చూసుకోండి. ఫస్ట్ లెసన్ దేశభక్తి, ఇతివృత్తం, ప్రక్రియ వచ్చి గేయమే ఉంటుంది. సో రచయితలు మారుతుంటారు. సో తెలుగు తల్లి పాఠ్యభాగ రచయిత వచ్చి శ్రీశ్రీ అండి. శ్రీశ్రీ 1910లో జన్మించారు. ఈయన యొక్క రచనలు వచ్చి మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి. ఈయన యొక్క స్వీయ చరిత్ర అనంతం. సో చాలండి, అంతవరకు చాలు, అంత మించి అయితే వెళ్ళడు ఎస్జిటి అలాంటి లెవెల్లో. తల్లి భారత వందనం పాఠ్యభాగ రచయిత దాశరథి కృష్ణమాచార్యులు అండి. సో ప్రైమరీ లెవెల్లో ఈ మాసపు పాట, ఈ మాసపు కథ అని పరిచయం చేయడం జరిగిందండి. దానిలో భాగంగా లెసన్ కాకుండా మళ్ళీ కొన్ని పద్యాలు వస్తుంటాయండి, అది లెసన్స్ వస్తుంటాయి, లెసన్స్ కానీ కథలు కానీ వస్తుంటాయి. వాటికి కూడా రచయితలు ఉండడం జరిగింది. అవి కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. తల్లి భారత వందనం అనేది ఈ మాసపు పాట అండి ఇది. ఎందుకంటే ఆల్రెడీ తెలుగు అనేది పాఠ్యం వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఏంటనే మీకు డౌట్ రావచ్చు. సో అలా అన్ని లెసన్స్ కూడా ఈ మాసపు పాట లేదా ఈ మాసపు కథ అని ఉంటాయి. సో దాశరథి కృష్ణమాచార్యులు అండి. ఈయన యొక్క రచనలు వచ్చి నిజాం నిరంకుశ తత్వం మీద స్వరం వినిపించి కవి ఎవంటే దాశరథి అండి. ఈయన యొక్క రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహేంద్రోదయం, త్రిమూర్తుల సమరం, స్వీయ చరిత్ర వచ్చి యాత్ర స్మృతి అండి. దాశరథి యొక్క స్వీయ చరిత్ర ఏంటని అడుగుతాడు, లేదంటే శ్రీశ్రీ యొక్క స్వీయ చరిత్ర ఏంటని అడుగుతాడు, లేదంటే ఇరుందివాన్లో శ్రీశ్రీ యొక్క రచనలో కాందేది ఉన్నది అని అడగవచ్చు. అలాగే దాశరథి కూడా. సో కావున గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉండేవారు కూడా దాశరథి. నెక్స్ట్ వచ్చి ఐకమత్యం అండి. ఇది ఈ మాసపు కథ. ఈ ఐకమత్యం కథను లియో టాల్స్టాయ్ రష్యా కథకుడు రచించడం జరిగింది. ఈయన యొక్క రచనలు వచ్చి యుద్ధం, శాంతి, అన్నకి ఎరిగిన. సెకండ్ లెసన్ వచ్చి మర్యాద శార్థం అండి. ఈ మర్యాద శార్థం అనేది కథ అండి. ఇతివృత్తం వచ్చి హాస్యం, గుర్తుపెట్టుకోవాలి. ఇది పరమానందయ్య గారి శిష్యులు కథ, దీనికి రచయిత ఎవరు లేరు. నెక్స్ట్ వచ్చి జింక అండి. ఈ ఏసపు కథ, ఇది ఏసపు కథ. ఇది గ్రీకు పురాతన కథలో 2500 సంవత్సరం నాటిదండి ఇది. ఇక్కడ ముదసలి అనగా ముసలి అర్థం గుర్తుపెట్టుకోండి. సో మర్యాద శార్థం అనేది లెసను, ఈ జింక అనేది ఏసపు కథ. సో మర్యాద శార్థం రచయిత అయితే లేరు, ఎందుకంటే హాస్యం మరియు కథ కనుక. థర్డ్ వచ్చి మంచి బాలుడు పాఠం అండి. మంచి బాలుడు అనేది ఇతివృత్తం వచ్చి సహానుభూతి, ఇది కూడా గేయి కదండి ప్రక్రియ. సో మంచి బాలుడు పాఠం రచించింది ఆలూరు బైరేగి. ఆలూరు బైరేగి యొక్క రచనలు వచ్చి చీకట మేడలు, నూతులో గొంతుకలు, ఆగమగీతి, దివ్య భవనం. ఈయన కేంద్ర సాహిత్య పురస్కారం లభించిందండి ఈయనకు, ఆలూరు బైరేగికి. నెక్స్ట్ వచ్చి వాక్యంత బిందువు, పూర్ణ విరామం, ఫుల్ స్టాప్. ఈ బిట్టు 3rd క్లాస్లో ఉందండి, ఈ పాయింట్ అలా రాయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి స్వల్ప విరామంను కామ అంటారు. కలపండ చేయి ఈ మాస పాట అండి ఇది. దీన్ని దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి రచించారు. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి కవిత్వ లక్షణాలు వచ్చి అక్షర రమ్యత, భావ సౌకుమార్యం, శబ్ద సంస్కారం. కృష్ణశాస్త్రి యొక్క కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చాడండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కృష్ణశాస్త్రి కవిత్వాన్ని ఇక్షు సముద్రంతో ఎవరు పోల్చారని అడగవచ్చు శ్రీశ్రీ, లేదంటే కృష్ణశాస్త్రి గారి కవిత్వాన్ని శ్రీశ్రీ ఏ సముద్రంతో పోల్చాడు ఇలా కూడా అడగవచ్చు. ఈయన యొక్క రచనలు వచ్చి కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాహసం. ఈయన కూడా పద్మభూషణం వచ్చిందండి. నెక్స్ట్ 4th లెసన్ వచ్చి నా బాల్యం. నా బాల్యం అనేది ఇతివృత్తం కళలండి. కళలంటే నాజర్ అనుకుంటా, నాజర్ రైట్, ఆత్మకథ అండి ప్రక్రియ. ఈ లెసన్లో నాజర్ గురించి చెప్పడం జరిగింది. నాజర్ అంటే అందరికి ఐడియా ఉంటుంది, బుర్రకథ పితామహుడు. అయితే నాజర్ ముస్లిం కుటుంబంలో జన్మించారు, గుంటూరు. తల్లిదండ్రులు షేక్ మస్తాన్ బినామీ. ఈయనకి 1986లో పద్మశ్రీ వచ్చింది, 1997లో చనిపోవడం జరిగింది. అయితే ఈయన యొక్క బుర్రకథలో పల్నాటి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, వీరాభిమన్యు, బొబ్బులి యుద్ధం, కొండపల్లి బొమ్మలండి. కొండపల్లి బొమ్మలకు కృష్ణా జిల్లా ప్రసిద్ధి. ఇవి పూర్వం రాజస్థాన్ నుంచి వచ్చిందండి. పొనకి కర్రతో కొండపల్లి బొమ్మలు తయారు చేస్తారండి. అయితే ఇక్కడ చూడండి, ప్రశ్నార్థక పదాల చివర ప్రశ్న మార్కు, ఆశయార్థం గుర్తు. నెక్స్ట్ వచ్చి బంగారు పాపయ్య అండి. ఇది ఈ మాసపు పాట అయి ఉంటుంది. దీని యొక్క రచయిత వచ్చి మంచాల జగన్నాథరావు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 5వ లెసన్ వచ్చి పొడుపు విడుపు. పొడుపు విడుపు కవి వచ్చి సింతా దీక్షితులండి. పొడుపు విడుపు అనేది
ఇతివృత్తం వచ్చి బాసాబు ఋషి అండి. మ్యాక్సిమం మనము పాఠ్యాంశాలను చూస్తే మనకి అది ఇతివృత్తం ఏంటో తెలిసిపోతుందండి. ఎందుకంటే పొడుపు విడుపు అనేది పొడుపు కథలు కనుక బాసాబి రుచి అండి. సో ప్రక్రియ వచ్చి సంభాషణ అండి. అలా గుర్తుపెట్టుకోవచ్చు. మ్యాక్సిమం అన్ని లెసన్స్ కూడా పాఠ్యభాగం చూసేటప్పుడు ఆ ఇతివృత్తం అనే ప్రక్రియ మనకి ఐడియా వచ్చేయాలి. అయితే సింతా దీక్షితుల యొక్క రచనలు వచ్చి లెక్క పిడతలు, వట్టిరావు కథలు, ఏకాదశి, శబరి. అలాగే గిరిజనులు సంచార జాతుల కోసం కథలు రాసిన తొలి రచయిత ఎవరంటే సింతా దీక్షితులండి. ఇంపార్టెంటే. గిరిజనులు మరియు సంచార జాతుల కోసం కథలు రాసిన తొలి రచయిత సింతా దీక్షితులు. నెక్స్ట్ వచ్చి చందమామ అండి, నండూరి రామారావు. ఇది కూడా ఈ మాసపు పాట. నండూరి రామారావు అండి. ఈయన హరివిల్లు బాలగేయాల సంపుటం రచించారు. ఈయన యొక్క రచనలు వచ్చి నరవతారం, విశ్వరూపం, విశ్వదర్శనం, అక్షరయాత్ర, టామ్స్ ఆఫ్ అఖిల్ బెర్విన్. ఇవి నండూరి రామారావు యొక్క రచనలండి. సో నేను చెప్పినవన్నీ కూడా బయటవి అయితే కాదండి. బయటవి ఎక్కడెక్కడో రచయితలు అవన్నీ చూడడం వేస్ట్. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి రచయితల యొక్క రచనలు చూసుకుంటే మ్యాక్సిమం మెథడ్ పరంగా, అలాగే కంటెంట్ పరంగా, అలాగే జీకే పరంగా కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి 6వ లెసన్ మేమే మేకపిల్ల అండి. ఈ మేమే మేకపిల్ల అనేది ఇతివృత్తం వచ్చి పరస్పర సహకారం అండి. ఇది కూడా కథ అండి. మేకపిల్ల కథ అండి ఇది. సో దీని యొక్క ఈ కథ ఎక్కడి నుంచి వచ్చిందంటే చందమామ కథలు అనే టాపిక్ తీసుకోవడం జరిగిందండి. ఇది 1949 బాపట్లకు చెందిన ఆర్ శకుంతల ఆవిడ రాసిన చందమామ కథల్లో ఈ టాపిక్ తీసుకోవడం జరిగిందండి. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఈ మాసపు పాట తొలుగు తోట కవి కందుకూరి రామభద్రరావు. ఈయన యొక్క రచనలు వచ్చి లేమొగ్గ, తరంగని, గేయ మంజరి. నెక్స్ట్ వచ్చి 7 అండి. 7 పద్యరత్నాలు అని మీకు ఆల్రెడీ ముందే చెప్పా. నైతిక విలువలు, ఇతివృత్తం, ప్రక్రియ వచ్చి గేయాలు. ఇంకా సైడ్ ఏమన్నాయి కదా చూద్దాం ఒకసారి, ఎందుకంటే సైడ్ రాసేది ఇంపార్టెంట్ కనుక ఏం లేవు. ఓకే, పద్యరత్నాల పాయింట్ రండి. పద్యరత్నాల లెసన్లో మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ అందరూ చూసుకోవాలండి. ఎందుకంటే పద్యరత్నాలు అవి మనకి టెట్ కానీ డిఎస్సి పరంగా కానీ పద్యాల పరంగా అడుగుతుంటాడండి. పద్యం ఇచ్చి ఇది ఎవరు రచించాలని అడుగుతుంటాడు, లేదంటే గ్రామర్ వైజ్గా కూడా రావచ్చు. సో నేనైతే ఇక్కడ ఓన్లీ రచయితల గురించి చెప్పడం జరుగుతుంది. వేమన అండి. వేమన 17-18 శతాబ్దం చెందినవాడు, కడప. శతకం వేమన శతకం అండి ఇది. అలాగే నెక్స్ట్ గువ్వల చెన్నడు 17-18 కడప. ఈయన గువ్వల చెన్న మొకటం రచించారండి. నేను చెప్పిన దాంట్లో ఇంపార్టెంట్గా తీసుకోండి, ఎందుకంటే శతాబ్దం ఆ జిల్లా అడగరు. ఇక్కడ వేమన అంటే శతకం ఇంపార్టెంట్ అడుగుతాడు, గువ్వల చెన్న మొకటం గువ్వల చెన్నడు అడుగుతాడు. అలాగే బద్దిన అండి సుమతి శతకం, దువ్వూరు రామిరెడ్డి. ఈయన ఒక రచనలు వచ్చి కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానసాల ఇంపార్టెంట్. జంధ్యాల పాపయ్య శాస్త్రి అండి, గుంటూరు. జంధ్యాల పాపయ్య శాస్త్రి యొక్క రచనలు వచ్చి విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ అండి. ఈయన తెలుగు బాల శతకం రచించారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలుగు బాల శతకం తర్వాత వచ్చే క్లాసులో వస్తుంది. నెక్స్ట్ వచ్చి తాళ్ళపాక తిమ్మక్క. ఈవిడ తెలుగులో మొదట కవయిత్రి అండి. అసలు పేరు వచ్చి తిరుమలమ్మ, అన్నమాచార్యుల భార్య. ఈవిడ యొక్క రచనలు వచ్చి సుభద్ర కళ్యాణం, కన్యకం రాసింది. నెక్స్ట్ వచ్చి అందమైన పాట అండి. ఇది కూడా ఈ మాసపు పాటే. దీన్ని రచించింది జీవి సుబ్రహ్మణ్యం. అందమైన పాట కవి ఎవరంటే జీవి సుబ్రహ్మణ్యం. రచనలు వచ్చి వీరరసం, రసోల్లాసం. నెక్స్ట్ వచ్చి ఇదంతా ఓకే. నెక్స్ట్ దిలీపుని కథ అండి. ఇది కూడా ఈ మాసపు కథ. దిలీపుని కథలో అనేది పురాతన కథ. ఇది ఇందులో ఆవు యొక్క పేరు ఏంటంటే నందిని అండి. ఇది ఒకసారి టెట్లో అడిగాడు. సో కనుక టెక్స్ట్ బుక్లో తెలుగు కంటెంట్ సంబంధించి కొన్ని కథలు ఉంటాయండి. కథలు అలాగే పద్యాలు లాంటివి చూసుకోవడం బెటర్, ఎందుకంటే కథలు ఉన్నటువంటి డైరెక్ట్గా నేమ్స్ అడుగుతున్నాడు. మనమైతే ఈ వీడియోలో ఓన్లీ రచయితలు అలాగే ఇతివృత్తం ప్రక్రియ చెప్తున్నాం కనుక అది చెప్పట్లేదు. సో ఇక్కడైతే ఇది ఇంపార్టెంట్ అని రాయడం జరిగింది. నందిని అండి ఆవు పేరు దిలీపుని కథలో. నెక్స్ట్ 8వ లెసన్ వచ్చి మా ఊరి ఏరు ఇతివృత్తం వచ్చి గేయం అండి, గేయ సంపుటి. ప్రక్రియ వచ్చి గేయ సంపుటి అండి. ఇతివృత్తం వచ్చి ప్రకృతి వర్ణ. మా ఊరి ఏరు అంటే మన ఊరు గురించి చెప్పేది ప్రకృతి వర్ణ అవుతుంది కనుక అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో మా ఊరి ఏరు కవి వచ్చి మధురాంతకం రాజారాం అండి. ఈయన రాయలసీమ జీవితాన్ని అలాగే 400 కథలను రచించారు. కృష్ణానది
ఎన్ని కిలోమీటర్లను రాయడం జరిగింది. అలాగే పడమట కనుమలు, మహాబలేశ్వరం, హంసలదేవి, బంగాళాఖాతం అంటే కృష్ణానది యొక్క పాయింట్స్ అన్నీ ఇక్కడ నేను సైడ్లో రాసుకున్నాను ప్రిపరేషన్ నోట్స్లో. సో చూసుకోండి అది కూడా. మా ఊరు ఏరు అయిపోయింది. నెక్స్ట్ పంట చేలు ఈ మాసపు పాట పాలగుమ్మి విశ్వనాథం అని రచించారు పంట చేలు అనేది. అలాగే బుద్ధిబలం అనేది పంచతంత్ర కథలండి. నెక్స్ట్ వచ్చి తొలి పండగ అండి, 9వ లెసన్ తొలి పండగ అనేది సంస్కృతి సాంప్రదాయాలండి. ఇతివృత్తం కథనం అండి. ఇది పండగ అనేది తొలి పండగ అనేది కథనం గురించి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అందాల తోటలు కూడా ఈ మాస పాట. ఇది కస్తూరి నరసింహమూర్తి రాశారండి. ఈయన ఈ పాటను పాపాయిసురులు అనే గేయ సంపుటిని తీసుకున్నారండి అందాల తోటలో. నెక్స్ట్ వచ్చి నక్తయుక్తి అనేది జానపద కథ అండి. ఇది జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి రాయడం జరిగింది. గద్వాల ఆస్థాన కవి ఈయన. ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మి, శతప్రతులు, కెనోపనిషత్తులు రచనలు ఈయనవి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. నక్తయుక్తి అనేది జానపద కథ. సో మనకి 3rd క్లాస్ సంబంధించి టోటల్ 9 లెసన్స్ అండి. సో ఇప్పుడు మనం 9 లెసన్స్ కూడా చెప్పడం జరిగింది. అలాగే 9 లెసన్ ఉన్నటువంటి ఈ మాసపు కథ, ఈ మాసపు పాట, వాటి యొక్క రచయితల గురించి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చి 4th క్లాస్ అండి. 4th క్లాస్ వచ్చి ఫస్ట్ లెసన్ వచ్చి గాంధీ మహాత్ముడు అండి. ఈ గాంధీ మహాత్ముడు అనేది సంసిద్ధత పాఠం. 4th నుంచి ఫస్ట్ 2 లెసన్స్ సంసిద్ధత పాఠాల కింద ఉంటాయండి. 4th, 5th, 6th అలా గుర్తుపెట్టుకోండి. గాంధీ మహాత్ముడు అనేది ఏ పాఠం అనవచ్చు? సంసిద్ధత పాఠం. గోపాల్ తెలుగు కూడా సంసిద్ధత పాఠమే. సో గాంధీ మహాత్ముడు ఇతివృత్తం వచ్చి మహనీయుల చరిత్ర, ప్రక్రియ వచ్చి గేయం. ఈ యొక్క రచయిత వచ్చి బసవరాజు అప్పారావు అండి. ఇక్కడ డైరెక్ట్గా పాయింట్స్ చెప్పేస్తున్నాను ఎందుకంటే వీడియో లెంత్ పెరుగుతుందని. సో ఇక్కడికి వచ్చి ఈ మాసపు పాట అనేది తేనెల తోటల మాటలలో అనే ఈ మాస పాట ఉందండి. దీని రచయిత వచ్చి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. ఈయన యొక్క రచనలో అనుభవ గీతాలు గుర్తుపెట్టుకోండి. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ యొక్క రచయిత వచ్చి అనుభూతి గీతాలు. ఇది ఫస్ట్ లెసన్ అండి 4th క్లాస్ సంబంధించి. నెక్స్ట్ వచ్చి 2nd గోపాల్ తెలివి. ఇది కూడా సంసిద్ధ పాఠం. దీని యొక్క ఇతివృత్తం వచ్చి సమయస్ఫూర్తి, ప్రక్రియ కథ. అయితే ఇక్కడ అర్థం ఒకటి ఇచ్చారండి. విదేశకుడు అనగా అర్థం ఆశిగాడు. ఈ కథ కనుక దీనికి రచయిత ఉండరు. ఇందులో వచ్చి ఈ మాసపు పాట చూడగంటే అనే పాట ఒకటి ఉంది. దీన్ని తాళ్ళపాక అన్నమయ్య రచించడం జరిగింది. నెక్స్ట్ వచ్చి విందు కథ. ఇది ఈ మాసపు కథ. విందు కథ అనేది సోదులు రామ్మోహన్ రావు రచించారు. ఈయన విశాలాంధ్ర ఉదయం అనే రచనలు చేయడం జరిగింది. ఇది 2nd లెసన్. ఇంకొచ్చి 3rd లెసన్ వచ్చి దేశమును ప్రేమించమన్న. ఇది ఇతివృత్తం వచ్చి దేశభక్తి, ప్రక్రియ వచ్చి గేయం. దేశమును ప్రేమించమన్న రచయిత గురజాడ అప్పారావు. సో గురజాడ అప్పారావు అంటే ఈయన రాసిన రచనలో ముఖ్యంగా కన్యాశుల్కం ఇంపార్టెంట్ నాటకం గుర్తుపెట్టుకోండి. అండ్ టెక్స్ట్ బుక్లో అయితే కన్యాశుల్కం గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ మాసపు పాట తెలుగు తల్లి, పిల్లల మరి వెంకట హనుమంతరావు తెలుగు తల్లి రచన. ఈ మాసపు కథ వచ్చి కందిరేగ కిటుక, రావూరు భరద్వాజ్ యొక్క రచన వచ్చి విమల. ఇంకా వాటితో పాటుగా 43 పిల్లల కథలు రాయడం జరిగింది. 17 నవలలో 37 కథా సంపుటాలు కూడా రాయడం జరిగింది. వాటిలో ఇంపార్టెంట్ కూడా బ్రాకెట్లు రాసిన చూడండి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 4th లెసన్ వచ్చి పరివర్తన అండి. పరివర్తన అనేది ప్రక్రియ కథ. రచయిత వచ్చి వెంకట పార్వతీశ కవులు. ఇది మన మూక్ టెస్ట్లో బిట్ ఇచ్చాడు. బి వెంకటరావు, ఓలేటి పార్వతీశం అవి జమ్ములింగ్లు ఇచ్చాడు. బి వెంకటరావు, ఓలేటి పార్వతీశం వాళ్ళ పూర్తి పేర్లు. వెంకట పార్వతీశ కవులు అంటారు. అయితే ఈ మాసం పాట వచ్చి పడవ నడపబోయి నింజమూరి శివరామరావు రచయిత. ఈయన యొక్క రచనలు వచ్చి గోర్కి కథలు, కల్పవల్లి. 5 సత్యమహిమ 5వ లెసను నైతిక విలువలండి ఇతివృత్తం. ప్రక్రియ వచ్చి గేయి కథ, సత్యమహిమ యొక్క ప్రక్రియ. రచయిత వచ్చి అవధాని రమేష్ యొక్క రచనలో గుజ్జన గూళ్ళు, కాసుల పేరు, ప్రతీకారం 3 మంచి కథలు ఇంపార్టెంట్ అండి. అలాగే ఈ కాలది నేరం కథ, మర్యాద రామన్న కథలు. 6 వచ్చి ముగ్గుల్లో సంక్రాంతి ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయం. ప్రక్రియ వచ్చి హాస్యం. నెక్స్ట్ ఇక్కడ రంజాన్ పండగ
ఇవ్వడం జరిగింది. రంజాన్ పండుగ సవారీ, ఇస్తాద్, ఈద్, రంజాన్ నెల తరువాత సవాల్ నెల, అలాగే జకత్. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, ఇక్కడ రాశాను నేను. ఒకసారి ఆ లెసన్ చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చి 7 పద్య రత్నాలండి. దానికి సంబంధించి పైన మనం చెప్పాం థర్డ్ క్లాస్లో, వాళ్ళే ఉంటారు కనుక ఒకసారి ఆ టాపిక్ చూసుకోండి, పద్యాలు మొత్తం చూసుకోండి. దీనికి వచ్చి ఈ మాసపు కథ వచ్చి వీరగంధం, రచయిత త్రిపురనేని రామస్వామి. ఈయన యొక్క రచనలు వచ్చి సూత పురాణం, అలాగే పల్నాడు పౌరుషం. 8వ లెసన్ వచ్చి బారిస్టర్ అండి. బారిస్టర్ అనేది హాస్యం, ఇది మనకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది అందరికీ. కథనం, ప్రక్రియ. ఇది మొక్కపాటి నరసింహమూర్తి రచించారు. నెక్స్ట్ వచ్చి 9వ లెసన్ అండి, రాజు కవి. ఇది ఇతివృత్తం వచ్చి సామాజిక హంసం, పద్య కథ, ప్రక్రియ. ఇది రచయిత వచ్చి గుర్రం జాసు అండి. క్లాస్ అండి, 5th క్లాస్ వచ్చి ఫస్ట్ లెసన్ ఏ దేశం ఏగినా. దీని యొక్క ఇతివృత్తం వచ్చి దేశభక్తి అండి. ప్రక్రియ వచ్చి గేయం. దీని యొక్క రచయిత రాయప్రోలు సుబ్బారావు. రాయప్రోలు సుబ్బారావు యొక్క రచనలు ఒకసారి చూడండి. ఈయన యొక్క బిరుదు అభినవ నవ్య కవితా పితామహుడు. రచనలు వచ్చి రమ్యాలోకం, మాధురి దర్శనం. ఇవి లక్షణ గ్రంథాలండి. నెక్స్ట్ వచ్చి స్వప్నకుమారం, కష్టకమల, ఆంధ్రావళి, స్నేహలత, తృణకంకణం, జడకుచ్చులు, వనమాల. ఇవి వచ్చి కావ్యాలండి. సో రాయప్రోలు సుబ్బారావు మనము ఏంటంటే అన్నీ కూడా మహిళల గురించే ఉంటాయండి, అన్ని ఆడవారికి సంబంధించి రచనలు ఉంటాయి. ఒకసారి ఆ నేమ్ చూసుకోండి, రమ్యాలోకం, మాధురి, స్వప్న, కష్టకమల, స్నేహలత, జడకుచ్చులు అంటే లేడీస్గా ఉంటాయి కనుక అలా గుర్తుపెట్టుకోండి, వనమాల. సో ఆ విధంగా హింట్ అండి అది. సో రాయప్రోలు అంటేనే అన్ని వాళ్ళ లేడీస్ సంబంధించిన రచనలే ఉంటాయి. ఇక్కడ కొన్ని పద్యాలు ఇచ్చారండి, పద్యాలు దాని యొక్క రచయితలు చూద్దాం. ఆంధ్ర భాష, యామృత మాంధ్రాక్షరములు అనే పద్యం ఒకటి ఉంటుంది. లెసన్లో చూస్తే మనకు అర్థమవుతుంది. దాని యొక్క డైరెక్ట్గా ఆ ఫస్ట్ లైన్ ఇచ్చి దీన్ని ఎవరు రచించారని అడుగుతాడు, టెట్లో కానీ డిఎస్లో కానీ. వేటూరి ప్రభాకర్ శాస్త్రి. నెక్స్ట్ వచ్చి వివేకానంద కథ ఒకటి ఉంటుందండి ఫస్ట్ లెసన్లో. దాని యొక్క రచయిత వచ్చి స్వామి శరంతానంద. నెక్స్ట్ వచ్చి సాయం అండి. సాయం ఇతివృత్తం వచ్చి పరోపకారం, ప్రక్రియ వచ్చి కథనం అండి. సో సాయం యొక్క రచయిత జాన్ కోప్కి సంబంధించి రచనలు అయితే ఏమీ లేవు. సో ఇక్కడ కొన్ని పద్యాలు ఇచ్చారు చూడండి. గువ్వ కొరకు మేను కోసి అనే పద్యం ఒకటి ఉంటుంది. రచయిత వచ్చి వేమన. అలాగే అనకు కనకు చినకు అనే ఈ మాసం పాట ఒకటి ఉంటుంది. మీకు ఆల్రెడీ నిన్న పార్ట్ 1లో చెప్పాను. వెనుక పాట యొక్క రచయిత వచ్చి జంధ్యాల అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి. సో జంధ్యాల యొక్క ఆ రచనలు మరియు బిరుదులు చూడండి. విజయశ్రీ, కరుణశ్రీ, ఉదయశ్రీ అవన్నీ కూడా ఆయన యొక్క నేమ్సే. ఇవన్నీ కూడా ఖండకావ్యాలండి. అరుణ కిరణాలు, తెలుగు బాల, ఇవన్నీ కూడా ఖండకావ్యాలు. సో జంధ్యాల యొక్క శతకం వచ్చి తెలుగు బాలండి. నెక్స్ట్ వచ్చి కొండవాగు. ఇది ఆల్రెడీ మన మోక్ టెస్ట్లో కూడా అడిగాడండి, ఇంత గత టెట్లో కూడా ఇవ్వడం జరిగింది. కొండవాగు యొక్క ఇతివృత్తం వచ్చి ప్రకృతి వర్ణన. ఫ్రెండ్స్, మనము తెలుగుకి సంబంధించి పాఠ్యాంశాలు చూసాక మనకు ఆటోమేటిక్గా ఇతివృత్తం మరియు దాని యొక్క ప్రక్రియ మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొండవాగు అంటే కొండ అనే దానికి సంబంధించి ఖచ్చితంగా అది ప్రకృతి వర్ణాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. కింద ఇచ్చిన ఆప్షన్లో మనము గుర్తుపెట్టుకోవచ్చు. సో ప్రక్రియ కొంచెం అవగాహన చేసుకోవాలి. ఇతివృత్తం అయితే మనము పాఠ్యాంశం చూసినంటే మనము తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ప్రక్రియ వచ్చి లేఖ అండి. కొండవాగు పాఠ్యాంశ ప్రక్రియ లేఖ. రచయిత వచ్చి చెరుకుపల్లి జమదగ్ని యొక్క రచనలు చూడండి. శిలక గౌరంక, మహోదయం, అన్నదమ్ములు. సో రచయితల యొక్క గ్రంథాలు కానీ రచనలు కానీ గుర్తుపెట్టుకోవాలంటే ఒక బండ గుర్తులు అలా రాసుకోండి పక్కన వేరే దగ్గర. ఇందులో పద్యం ఇచ్చారండి. జనని జనకుల గొలుసెట్ అనే పద్యం ఉంటుంది, రాసింది శ్రీనాథుడు. నెక్స్ట్ వచ్చి వడగళ్ళ పాట అని ఉంటుంది ఈ మాస పాటలో. ఇది వచ్చి ఏడిది కామేశ్వరరావు రచించారు. దీనికి మరొక పేరు రేడియో అన్నయ్య అని అంటారు. ఈయన యొక్క రచనలు వచ్చి రాష్ట్రగీతం, జైలు రోజు, ఇండోనేషియా చరిత్ర. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాఠ్యాంశం వచ్చి పెన్నేటి పాట అండి. ఇతివృత్తం వచ్చి పర్యావరణం, ప్రక్రియ వచ్చి పాట, రచయిత విద్వాన్ విశ్వం యొక్క రచనలు వచ్చి విలాసిని మరియు రాతలు గీతలు. సో ఇందులో ఉన్న పద్యం ఒకటి ఇవ్వడం జరిగింది. సాధువులకు జంతువులకు అనే పద్యం ఉంటుంది. రచయిత వచ్చి పోతన. ఎందుకు చెప్తున్నానంటే గత టెట్ ప్రశ్న పత్రాలు పరిశీలించి డైరెక్ట్గా ఒక లైన్ ఇచ్చి రచయితను అడగడం జరిగిందండి. సో అందుకని ఇవ్వడం జరిగింది. సో ఇందులో 3 చేపల కథ అనే ఒక కథ ఉంటుందండి పెన్నేటి పాట లెసన్లోనే. 3 చేపల కథ రచయిత వచ్చి శ్రీపాద సుబ్రహ్మణ్యం.
ఈ 3 చేపల కథ యొక్క నేమ్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఒకసారి ఇది లెసన్ చూసేటప్పుడు చూసుకోండి. సో మనం ఇక్కడ టాపిక్ కాదు కనుక డైరెక్ట్గా ఇతివృత్తం పాఠ్యాంశం రచయిత పేర్లు చెప్తున్నాము. సో సుబ్రహ్మణ్యం యొక్క నవల రచనలండి ఆత్మబలి, రక్షాబంధనం, నెక్స్ట్ వచ్చి స్వీయ చరిత్ర అండి, అనుభవాలు జ్ఞాపకాలు ఇంపార్టెంట్. సుబ్రహ్మణ్య శాస్త్రి యొక్క స్వీయ చరిత్ర ఏదైనా అడగవచ్చు. నెక్స్ట్ 7 అండి, 7 లెసన్ వచ్చి పద్యరత్నాలు. మీ ముందే చెప్పా, పద్యరత్నాలు అంటేనే ఇతివృత్తం, నైతిక విలువలు, అలాగే పద్యాలు, ప్రక్రియ వచ్చి పద్యాలు గేయాలు అవుతాయి. ఇంకా కాదనుకుంటే పద్యరత్నాల్లో శతక కవుల గురించి అడగడం జరుగుతుంది. శతకం గురించి కూడా కొన్ని క్లాసుల్లో ఇవ్వడం జరిగింది. సో అది కూడా చూసుకోండి. సో ఇందులో ఇంపార్టెంట్వి కొన్ని పద్యాలు ఇవ్వడం జరిగింది. ఒక లైన్లోనే ఇచ్చాను, అవి కొంచెం మీరు చూసుకోండి. ఎందుకంటే మ్యాక్సిమం ఒకే లైన్లో కనిపిస్తుంటాయి కాబట్టి బిట్స్. ఫస్ట్ వచ్చి అప్పిచ్చువాడు వైద్యుడు అనే పద్యం రాసింది ఎవరంటే బద్దిన. ప్రశ్న నుండి పుట్టు పరిణతి అనే పద్యం నార్ల వెంకటేశ్వరరావు. శంపదగని ఎట్టి రచయిత వచ్చి వేమన. మచ్చిక లేని చోట ననుమానము చాటువు, ఒక్క సంగీతం మీద పాడినట్లు అనేది విశ్వనాథ సత్యనారాయణ. నిజం మీద భూమి నిలబడి ఉండెను రచయిత వచ్చి వీరబ్రహ్మం. ఒరిలేయిని మొనరించిన పద్యం వచ్చి తిక్కన. నీతియే మూలమ విద్యకు రచన వచ్చి ఈటుకూరి వెంకట నరసయ్య. చదువుని వాడగ్నులకు పోతన, ఇది గత టెట్లో వచ్చిందండి. ఈ పాయింట్ అనేది బిట్టు, చదువుని వాడగ్నుడి పద్య కర్త ఎవరైనా అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చి 8 అండి, 8 పాఠ్యాంశం వచ్చి ఇటీజ్ పండుగ. ఇతివృత్తం వచ్చి సంస్కృతి సాంప్రదాయాలు. ప్రక్రియ వచ్చి సంభాషణ. రచయిత వచ్చి గిడుగు వెంకటరమణమూర్తి. గిడుగు వెంకటరమణమూర్తి ఈయన సవరభాష పితామహుడు అండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ తేనెకన్నా మధురం తెలుగు అనే పద్యం ఒకటి ఉంది, దాని రచయిత వచ్చి ఆరుద్ర. ఆరుద్ర అంటే పూర్తి పేరు భాగవతుల సదాశివ శాస్త్రి. నెక్స్ట్ లెసన్ వచ్చి తరికొండ వెంగమాంబ. ఇది వచ్చి ఇతివృత్తం శ్రీశక్తి అండి. ప్రక్రియ వ్యాసం. దీనిలో కూడా రచయిత ఉండరు. దీనిలో పద్యం ఇవ్వడం జరిగిందండి. కేయురాణి నా బోసయంతి భర్తృహరి సుభాషితం రచించారు. నెక్స్ట్ 10వ లెసను మంచి బహుమతి. మంచి బహుమతి ఇతివృత్తం వచ్చి పట్టణాభిలాషి. ప్రక్రియ వచ్చి సంభాషణ. ఇందులో పద్యం ఉంటుందండి, దానికి సంబంధించి ఇక్కడ పద్యం కాదు కథ ఉంటుంది. శిలకమర్తి నవ్వులు తాత శిలకమర్తి అని ఉంటుంది, దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగిన రచనలు కాబట్టి చూద్దాం. శిలకమర్తి లక్ష్మీ నరసింహం, గయోపాఖ్యానం, కీచకవధ నాటకాలు రచించారు. అలాగే రామచంద్ర విజయం, గణపతి నవలలు, బల్లట కృపంబోనిధి శతకాలు ఇది ఇవ్వచ్చండి, చూసుకోండి. నెక్స్ట్ వచ్చి తనువు రక్తంబ జీవి నారం కృష్ణారావు. ఇది మంచి బహుమతి పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇవి. సో ఇక్కడతో మనకు 5వ తరగతి మొత్తం రచయితలు, ఇతివృత్తం, ప్రక్రియ గురించి తెలుసుకోవడం జరిగింది. అయితే ఇంకా ఇంత కూడా మేము చదవలేమనే వాళ్ళు కూడా ఉంటారు కనుక వాళ్ళ కోసం సంక్షిప్త వివరణ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రతి లెసన్ కూడా ఇవ్వడం జరిగింది. సో కనుక అందరూ కూడా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. డైరెక్ట్గా సంక్షిప్త వివరణ ఇవ్వడం జరిగిందండి, మీరు పాస్లో పెట్టి చూసుకోండి, ఎందుకంటే వీడియో లెంత్ పెరుగుతుంది. చూడండి, డైరెక్ట్గా పాఠ్యాంశం, ఇతివృత్తం, ప్రక్రియ, రచయిత డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. మీరు అది చూసుకొని డైరెక్ట్గా స్క్రోల్ చేస్తున్నాను. ఇదంతా మనం ఆల్రెడీ పైన చెప్పాం, రచనలు కూడా ఎక్స్ట్రా చెప్పాం, అలాగే పద్యాలు చెప్పాం. ఇక్కడ డైరెక్ట్గా పాఠ్యాంశాలు, ఇతివృత్తం, ప్రక్రియ చెప్పడం జరిగింది కనుక డైరెక్ట్గా రివిజన్ టైంలో ఇవి చూసుకోవడానికి బాగానే ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి 6th క్లాస్ అండి, 6th తెలుగు. ఫస్ట్ లెసన్ వచ్చి అమ్మఒడి. అమ్మఒడి ఇతివృత్తం తల్లి ప్రేమ. ప్రక్రియ గేయం బివి నరసింహరావు, బాడి వెంకట నరసింహరావు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాటలు, ఋతువాని వంటి 17 పుస్తకాలు రచించారండి. ఈయన బిరుదు బాలబంధు. ఈయన యొక్క ఇంటి ఏంటంటే బివి నరసింహరావు అంటేనే అన్ని పిల్లల గురించి ఉంటాయండి, పిల్లల గురించే రచనలు ఉంటాయి కనుక అలా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే వింజమూరి లక్ష్మీ నరసింహరావు రాసిన అనార్కలి అనే నాటకంలో పాత్ర ధరించారండి ఈయన. అప్పటి నుంచి ఈయనకి అనార్కలి నరసింహరావుగా ఖ్యాతి గరించారు. ఇక్కడ చూడండి, అనార్కలి అనేది రచించింది వింజమూరి లక్ష్మీ నరసింహ, ఆ పాత్ర ధరించింది నరసింహరావు అండి, గుర్తుపెట్టుకోండి. సెకండ్ లెసన్ వచ్చి తృప్తి. తృప్తి యొక్క ఇతివృత్తం వచ్చి మానవ విలువలు. ప్రక్రియ వచ్చి కథానిక. ఈ తృప్తి లెసన్ రచయిత వచ్చి సత్యం శంకర మంచి, అమరావతి కథలు. ఈయన యొక్క రచనలు అమరావతి కథలు రచించారు. ఈ తృప్తి అనే పాఠ్యం కూడా అమరావతి కథల నుంచే తీసుకోవడం జరిగిందండి. సత్యం శంకర మంచి యొక్క నవలలు చూడండి, రేపటి దారి, సీత స్వాగతాలు, ఆఖర ప్రేమలేఖ, ఎడారిలో కలువు పూలు. నెక్స్ట్ వచ్చి వ్యాసాలండి, హరహర మహాదేవ నాటకం,
దిన వార పత్రికల్లో రచనలు కూడా చేయడం జరిగిందండి ఈయన. అయితే 1979లో ఏపీ సాహిత్య అవార్డు ఈయనకి రావడం జరిగింది అమరావతి కథలకు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లెసన్ వచ్చి మా కొద్ది తెల్లదొరతనం. ఇతరత్వం వచ్చి దేశభక్తి అండి. ప్రక్రియ వచ్చి గేయం. మా కొద్ది తెల్లదొరతనం ఇది కూడా పాఠ్యాంశం చూసిన వెంటనే మనకు అర్థమైపోతుంది. గరిమెళ్ళ సత్యనారాయణ రచయిత. ఈయన యొక్క రచనలు వచ్చి స్వరాజ్యం, గీతములు, హరిజనుల పాటలు అంటే ఖండకావ్యాలు రచించారు. అలాగే భక్తి గీతాలు, ఇంకా బాలగీతాలు, దండాల భారతమాత, మా కొద్ది తెల్లదొరతనం వంటి రచనలు ఈయనవే. నెక్స్ట్ వచ్చి దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారండి ఈయన. కొంచెం ఇంపార్టెంట్ బిట్టు. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు గరిమెళ్ళ సత్యనారాయణ. ఈయన శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. నెక్స్ట్ ఇందులో పద్యం ఒకటి ఇచ్చారండి. ఏమి మహిమంబు గలదా నేనా మమందు అనే పద్యం ఉందండి. దాని యొక్క రచయిత వచ్చి నాలం కృష్ణారావు. 4th లెసన్ అండి సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి యొక్క ఇతివృత్తం సమయస్ఫూర్తి. దీని యొక్క ప్రక్రియ కథారూపంలో ఉంటుందండి పాఠ్యాంశం. రచయిత వచ్చి కందుకూరి వీరేశలింగం. సో కందుకూరి వీరేశలింగం యొక్క రచనలు కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ సమయస్ఫూర్తి పాఠ్యాంశం అనేది పంచతంత్ర కథలు ఉన్నటువంటి విగ్రహ భాగం నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ రచనలకు వచ్చేటప్పటికి రాజశేఖర చరిత్రం, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, ఆశయ సంజీవిని, సతీయత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర మొదలైన రచనలు కందుకూరి వీరేశలింగం గారివి. ఈయన యొక్క బిరుదు వచ్చి గజ్జె తిక్కన, గుర్తుపెట్టుకోవాలి. 5వ లెసన్ వచ్చి మన మహానీయులు. ఇతివృత్తం వచ్చి దేశభక్తి, ప్రక్రియ గేయం. ఇది రచయితల బృందం అండి, అందరు కలిపి ఉంటారు ఇందులో. నెక్స్ట్ వచ్చి 6వ పాఠ్యాంశం సుభాషితాలు. సుభాషితాలు అంటే నైతిక విలువ. ఇక్కడ చూడండి, ఇంతకుముందు పద్యం అని చెప్పి ఇప్పుడు శతక పద్యాలు కవులు ఇచ్చారండి. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ కూడా రాయడం జరిగింది. నారల చిరంజీవి తెలుగు పూల శతకం, వేమన శతకం, కరుణశ్రీ తెలుగువాళ్ళ శతకం, బద్దెన సుమతి శతకం, పక్కి అప్పల నరసం కుమారి శతకం, పోతులూరి వీరబ్రహ్మం కాళికాంబ సప్తశతి శతకం, మారతి వెంకయ్య భాస్కర శతకం, కంచర్ల గోపన్న దాశరథి శతకం. ఇక్కడ చూడండి, నారల చిరంజీవి తెలుగు పూలు శతకం, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలుగు బాల శతకం. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ శతకాలు అనేవి 5th ఉంటాయి, 6th ఉంటాయి, 7th, 8th కూడా ఉంటాయి. ఇవే ఉంటాయి, 1-2 యాడ్ అవుతాయి. అవి కొంచెం గమనించి గుర్తుపెట్టుకోండి. 7 మమకారం. ఇతివృత్తం వచ్చి భాషాభిరుచి. ప్రక్రియ వచ్చి కథ. రచయిత చిలకూరి దేవపుత్ర. ఈయన యొక్క రచనలు వచ్చి ఏకాకి నౌక, చప్పుడు, చివర మనసులు, బంది, వంకర టింకర, 6 గ్లాసులు, కథా సంపుటి. అలాగే నెక్స్ట్ వచ్చి అద్దంలో చందమామ, పంచమం. దీనికి అమెరికా ఉన్నటువంటి ఆట అవార్డు కూడా రావడం జరిగింది ఈ రచనకు, పంచమం నవలకి. నెక్స్ట్ వచ్చి ఏపీ గుర్రం జాషువా పురస్కారం కూడా రావడం జరిగింది ఈయనకు, చిలకూరి దేవపుత్రకు. ధర్మనిధి పురస్కారం కూడా రావడం జరిగిందండి ఈయనకు. ఫ్రెండ్స్, రైటింగ్లో అయితే కొంచెం ఇబ్బంది పడవచ్చు, అందుకనే నేను చెప్తున్నాను కనుక మెయిన్ కంటెంట్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. రైటింగ్ నాది ముందే బాగోదని చెప్పాను కనుక నేను చెప్పేటప్పుడు అలాగా పాయింట్ చూసుకోండి, మీకు రైటింగ్తో ప్రాబ్లం ఉండదు. సో కంటెంట్ అయితే మీకు నచ్చుతున్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. 8వ లెసన్ అండి మేలుకొలుపు. ఇతివృత్తం వచ్చి సమానత్వం. ప్రక్రియ వచ్చి పద్యం. ఈ యొక్క రచయిత కుసుమ ధర్మాన్న. ఈ మేలుకొలుపు అనేది హరిజన శతకం నుండి తీసుకోవడం జరిగిందండి. ఈ కుసుమ ధర్మాన్న యొక్క రచనలు వచ్చి నిమ్మజాతి, ముక్తి తరంగని, నల్ల దొరతనం, హరిజన శతకం, మా కొద్ది నల్ల దొరతనం రచనలు రచించారండి. మా కొద్ది తెల్ల దొరతనం అనేది గరిమెళ్ళ సత్యనారాయణ, మా కొద్ది నల్ల దొరతనం రచన అనేది కుసుమ ధర్మన్న. అది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో అనే పద్యం ఒకటి ఉంటుందండి, దీన్ని అయితే ఇద్దరు రచించారు, రవీంద్రనాథ్ ఠాగూర్ అలాగే గుడిపాటి వెంకటాచలం. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే అందరికీ తెలుసు, గీతాంజలి. అలాగే గుడిపాటి వెంకటాచలం యొక్క ఇక్కడ రచన ఒకటి ఇవ్వడం జరిగింది, బిడ్డల శిక్షణ పుస్తకం రచించడం జరిగింది. నెక్స్ట్ 9వ పాఠ్యాంశం అండి ధర్మ నిర్ణయం. దీని యొక్క ఇతివృత్తం వచ్చి స్థల పురాణం. ప్రక్రియ చారిత్రక కథ. ఇది సేకరణ అండి, సేకరణ నుండి తీసుకోవడం జరిగింది, దీనికి రచయిత అయితే లేరు. ఇందులో వచ్చి విశ్వనాథ సత్యనారాయణ గురించి ఇవ్వడం జరిగిందండి. సో ఆయన యొక్క రచనలు వచ్చి ఆంధ్ర ప్రశస్తి, శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహాత్మ్యం ఆధారంగా ఈ లెసన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ధర్మ నిర్ణయం అనే పాఠ్యాంశం అయితే విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి అలాగే శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 10వ లెసన్ అండి త్రిజట స్వప్నం. ఇతివృత్తం వచ్చి సహానుభూతి. ప్రక్రియ వచ్చి పద్యం. కవిత్రి వచ్చి మొల్ల అండి, అదే రచయిత్రి మొల్ల. మొల్ల అంటేనే అందరికీ గుర్తుంటుంది మొల్ల రామాయణం.
871 పద్య గద్యాలతో రచించారండి ఈ రచన. ముల్ల రామాయణం సుందరాకాండ నుంచి ఈ పాఠ్యాంశం తీసుకోవడం జరిగిందండి. 11 డూడు బసవన్న. ఇతివృత్తం వచ్చి సంస్కృతి. ప్రక్రియ వచ్చి జీవిత చిత్రం. దీని యొక్క రచయిత రావూరి భరద్వాజ్ అండి. ఈయన కూడా ఇంపార్టెంట్ రచయితల్లో. రావూరి భరద్వాజ తొలి కథ వచ్చి విమల అండి. అలాగే వీటితో పాటుగా అపరిచితులు, కథాసారం, 37 కథల సంపుడు రాయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, అలాగే కరిమరింగిన వెలగపండు, జలప్రలయం వంటి 17 నవలలు కూడా రాశారు. ఈయన రాసిన పాకుడు రాళ్ళు దానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పాకుడు రాళ్ళు. డూడు బసవన్న జీవన సమరం అనే యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి అయితే ఈ లెసన్ తీసుకున్నారండి. డూడు బసవన్న పాఠ్యాంశం దేని నుంచి తీసుకున్నారని అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఇంకా లాస్ట్ లెసన్ వచ్చి ఎంత మంచి వారమ్మ. ఇతివృత్తం వచ్చి జీవన వైవిధ్యం. ప్రక్రియ వచ్చి వ్యాసం. ఈయన యొక్క రచయిత వెన్నెలకంటి రాఘవయ్య. సో యానాదులు, భారతదేశంలో ఆదివాసులు వంటి 22 పుస్తకాలు ఈయన రాశారండి, వెన్నెలకంటి రాఘవయ్య. నెక్స్ట్ వచ్చి అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 10 పుస్తకాలు కూడా రాయడం జరిగింది. సో అది గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా ఇంకా గుర్తుపెట్టుకోలేము అన్నవాళ్ళు కదా డైరెక్ట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అది మీరు ఫాస్ట్లో పెట్టి చూసుకోండి. పాఠ్యాంశం, ఇతివృత్తం, ప్రక్రియ, రచయిత 6th లెసన్ మొత్తం అన్ని లెసన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. క్లాస్ అండి 7th క్లాస్ తెలుగు బాట. 5th వరకు అయితే తెలుగు తోట ఉంటుంది. 6th నుంచి తెలుగు బాట. ఫస్ట్ పాఠ్యాంశం అక్షరం, ఇతివృత్తం చదువుల విశిష్టత, ప్రక్రియ వచ్చి వచ్చిన కవిత అండి. రచయిత వచ్చి రావినూతల ప్రేమకిషోర్. ఈయన యొక్క రచనలు సుమతి గీత, అజమాయిషి, నిసి, రెక్కల పొడమి, ఇంకు చొక్క, నిశ్శబ్ద, గాయం, టామీ, కల్లం దెబ్బ వంటి రచనలు ఈయన రచించారు ప్రేమకిషోర్. నలుగురు మౌదం కవిత సంపూర్ణ నుంచి ఈ పాఠ్యాంశం తీసుకోవడం జరిగిందండి అక్షరం అనేది. 2 వచ్చి మాయా కంబలి. ఇతివృత్తం వచ్చి మానవ స్వభావం, ప్రక్రియ జానపద కథ. రచయిత వచ్చి కొలవకొలను సదానంద. ఈయన యొక్క రచనలు వచ్చి పిల్లల కథలు, శివానంద లహరి, విందు భోజనం, చలన తల్లి, నీతి కథా మంజరి, దొసన్న మహిమలు, పరాగభూమి వంటి రచనలు ఈయన రాయడం జరిగింది. అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు కూడా ఈయనకి రావడం జరిగిందండి, అడవి తల్లి అనే నవలకు. అలాగే నవ్వే పెదవులు అనే ఏడ్చే కళ్ళు అనే దానికి ఏపీ సాహిత్య అవార్డు కూడా రావడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చి బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర సాహిత్య పురస్కారం వచ్చిందండి. ఈ సదానంద గురించి గుర్తుపెట్టుకుని ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. బంగారు నడిచిన బాటకు కేంద్ర సాహిత్యం, నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు దానికి ఏపీ సాహిత్య అవార్డు. అలాగే అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ 3rd లెసన్ వచ్చి చిన్న శిశువు. ఇతివృత్తం శైశవ వర్ణ. ప్రక్రియ వచ్చి పదకవిత. ఈయన యొక్క రచయిత తాళ్ళపాక అన్నమయ్య అండి. తాళ్ళపాక అన్నమయ్య అంటేనే వెంకటేశ్వర స్వామి సంకీర్తనలు మనకి అందరికీ గుర్తుంటాయి. వాటితో పాటుగా 12 శతకాలు, ద్విపద రామాయణం, అలాగే శృంగారి మంజరి, వెంకటాచల మహాత్మ్యం వంటి రచనలు ఈయనవే. ఈయన యొక్క బిరుదు వచ్చి పదకవిత పితామహుడు. నెక్స్ట్ 4th లెసన్ అండి. 4th లెసన్ వచ్చి మర్రి చెట్టు యొక్క ఇతివృత్తం సహానుభూతి, ప్రక్రియ స్వాగతం బై స్కెచ్. ఈయన యొక్క రచయిత వచ్చి త్రిపురనేని గోపీచంద్ అండి. త్రిపురనేని గోపీచంద్ కూడా ఇంపార్టెంట్ అండి. ఈయన యొక్క రచనలు కూడా ధర్మ వడ్డీ, మమకారం, తండ్రి కొడుకులు మాకు ఉన్నాయి, స్వాగతాలు, పోస్ట్ చేయని ఉత్తరాలు వంటి రచనలు రాశారు. ఈయనకి కేంద్ర సాహిత్య అవార్డు కూడా రావడం జరిగిందండి. ఈ రచన కంటే పండిత పరమేశ్వర శాస్త్ర వీలునామా అనే రచనకు. 5 వచ్చి పద్య పరిమళం. సో ప్రతి టెక్స్ట్ బుక్లో కూడా 5, 6 అనేవి పద్యాలకు సంబంధించి ఉంటాయండి. అదే నైతిక విలువలు, లేదంటే ప్రక్రియ వచ్చి శతకం అవ్వచ్చు, పద్యమైన అవ్వచ్చు, రచయితల బృందం లేదా కవులను అవుతారు. 5 కానీ 6 లెసన్గా ప్రతి టెక్స్ట్ బుక్లో 4, 5, 6, 7, 8 వరకు కూడా. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఇచ్చాను చూడండి. పోతన భాగవతం రచించారు. పక్కి అప్పల నరసయ్య కుమార శతకం గత ముందు పాఠ్యపుస్తకంలో ఉంది ఇది. నెక్స్ట్ మారద వెంకయ్య భాస్కర శతకం, వీరబ్రహ్మం, కాళికమ్మ సప్తసతి వచ్చినవి వస్తున్నాయి, ఒకసారి అవగాహన చేసుకోండి. నెక్స్ట్ గువ్వల చెన్న శతకం, లక్షణ కవి సుభాషిత రత్నావళి, ఏనుగు లక్షణ కవి ఇంపార్టెంట్. నెక్స్ట్ 6వ లెసన్ అండి. ఇక్కడ ఇంకొన్నాయి చూడండి పక్కన. సుక్క కోటి వీరభద్రమ్మ నాగజా శతకం, ఇవి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ కొత్తవే ఇవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కనుక గుర్తుపెట్టుకోండి. సుక్క కోటి వీరభద్రమ్మ నగజా శతకం, గద్దల శాంపిల్ హితోక్తి శతకం, జెండామన్ ఇస్మాయిల్ ఆంధ్రపుత్ర శతకం, ఒకసారి చూసుకోండి. 6వ పాఠ్యాంశం వచ్చి మన విశిష్టత, ఇతివృత్తం సాంప్రదాయం సంస్కృతి, ప్రక్రియ వ్యాసం, ఇది ఉపవాచకం అండి, రచయిత ఉండరు. నెక్స్ట్ 7 వచ్చి అంటే ఇక్కడ వరకు సెమిస్టర్ 1 అండి, ఇక్కడ నుంచి సెమిస్టర్ 2 ఉంటాయి. 7 కప్పతల్లి పెళ్ళి, ఆచార సాంప్రదాయం అండి ఇతివృత్తం.
ప్రక్రియ వచ్చి గేయం. ఈ యొక్క రచయిత సావల బంగారమ్మ, ఇది ఇంపార్టెంటే. సావల బంగారమ్మ. రచనలు వచ్చి ముద్దుకృష్ణ, వైతాళికులు. 42 కవితలతో కాంచన విపంచి అనే రచనలు చేయడం జరిగింది. 8వ లెసన్ వచ్చి యథ అండి. యథ ఆశావహ దృక్పథం, ఇతివృత్తం అనేది. ప్రక్రియ వచ్చి కథానిక. ఈ పాఠ్యాంశం కథ రూపంలో ఉంటుంది. రచయిత వచ్చి బోనం నాగభూషణం. ఈయన యొక్క రచనలు చూడండి, శూలపాణి, భూషణం. వీరి కలం పేర్లు అండి. నాగభూషణం యొక్క కలం పేర్లు ఏంటంటే శూలపాణి, భూషణం. వీరి యొక్క కలం పేర్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తొలుకథ, చిత్రగుప్త పత్రిక ఈయన యొక్క రచనలు. అలాగే భూషణం కథలండి, ఏది సత్యం, కొండగాలి, అడవంటుకుంది వంటి రచనలు చేయడం జరిగింది. ఈ కొండగాలి కథా సంకలనం నుంచి యథా పాఠ్యం తీసుకోవడం జరిగిందండి. ప్రస్తుతం పాఠ్యాంశం యథా అనేది కొండగాలి దాని నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 9 అండి పాఠ్యాంశం ఇతోక్తులు. ఇతివృత్తం వచ్చి నైతిక విలువలు, ప్రక్రియ అనువాదం. రచయిత వచ్చి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ఈయన యొక్క రచనలు వచ్చి సర్వతాలోకము, అన్నమాచారులు, కృత స్వరకల్పన, వేమనపై విమర్శన గ్రంథం వంటి రచనలు చేశారు. ఈయన యొక్క బిరుదులు వచ్చి గాన కళా సింధు, సంగీత కళారత్న. నెక్స్ట్ వచ్చి పెనుకొండ పాటన రాశారండి ఈయన. ఇతోక్తపారం శ్రీ శాలివాహన గాథ సప్తశతి సారం నుండి గ్రహించడం జరిగిందండి. నెక్స్ట్ 10 అండి. 10వ లెసన్ వచ్చి ప్రియమిత్రునికి అనేది మానవీయ విలువలండి. ఇతివృత్తం. ప్రక్రియ వచ్చి లేఖ అండి. ఇది డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ రచయిత అండి. ఈయన యొక్క రచనలు వచ్చి తెగిన జ్ఞాపకాలు, రసరేఖ, దీప్తధార, కాంతమయి, రూపాలు వంటి రచనలు ఎవరు అంటే సూర్యదేవర సంజీవదేవ్. ఈయన 14 భాషలు చదవగలరు, రాయగలరండి. లేఖల్లో సంజీవదేవ్ రచన నుండి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ 11 పాఠ్యాంశం బాలచంద్రుని ప్రతిజ్ఞ. బాలచంద్రుని ప్రతిజ్ఞ యొక్క ఇతివృత్తం వచ్చి శౌర్య పరాక్రమములు. ప్రక్రియ వచ్చి ద్విపద అండి. ఈయన యొక్క రచయిత శ్రీనాథుడు. శ్రీనాథుడి గురించి మ్యాక్సిమం అందరూ తెలిసి ఉంటుంది. పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవి అండి. ఈయన చాటు పద్యాలకు ప్రసిద్ధి. రచనలు వచ్చి మృత చరిత్ర, శృంగార నైషధం, కాశీఖండం, హరివిలాసము, పల్నాటి వీర చరిత్ర, క్రీడాభిరామం వంటి రచనలు ఎవరంటే శ్రీనాథుడి. నెక్స్ట్ 12వ లెసన్ అండి స్ఫూర్తి ప్రదాతలు. 7th క్లాస్ సంబంధించి లాస్ట్ లెసన్ స్ఫూర్తి సామాజిక సేవ ఇతివృత్తం అండి దీన్ని. దీని యొక్క ప్రక్రియ వచ్చి వ్యాసం. ఇది ఉపవాసకం అండి. సెమిస్టర్ 1లో లాస్ట్ ఉపవాసం ఉంటుంది, సెమిస్టర్ 2లో లాస్ట్ పాఠ్యాంశం ఉపవాసంగా ఉంటాయి. సో ఇవన్నీ ఇంకా కష్టంగా మొత్తం రచయితలన్నీ గుర్తుపెట్టుకోవడం డైరెక్ట్గా కావాలనుకున్న వారికి ఇక్కడ సంక్షిప్త వివరణ ఇవ్వడం జరిగిందండి. పాఠ్యాంశం, ఇతివృత్తం, ప్రక్రియ ఒకసారి అలా చూసుకోండి పాజ్ చేసి. తెలుగు పాట అండి. కులమతాలను గీసుకున్న పద్యం ఉంటుందండి, ఎంట్రన్స్లో ఉంటుంది, గుర్రం జాసువా. ఇక్కడికి వచ్చి ఫస్ట్ పాఠ్యాంశం ఆంధ్ర వైభవం అండి. ఇతివృత్తం వచ్చి రాష్ట్ర కీర్తి. ప్రక్రియ వచ్చి గేయం. కవి కొండేపూడి లక్ష్మీనారాయణ అండి. ఆంధ్ర వైభవం ఉంది. ఈయన రచనలు వచ్చి స్మృతులు, గేయాలు, పాడేరు ఓ తెలుగువాడ వంటి గేయ సంపుటాలు కూడా రచించడం జరిగింది. తెలుగుదనం వంటి తీయదనం లేదు అనే పద్యం ఉంటుందండి, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి. అలాగే 8th క్లాసులో మేటి పద్యాలు అనే ఒక టాపిక్ ఇవ్వడం జరిగిందండి. దానిలో పై లైన్ కింద లైన్ ఇచ్చానండి. ఎందుకంటే పై 2 లైన్లు ఇచ్చినా మనం గుర్తుపెట్టేటట్టు, కింద 2 లైన్లు ఇచ్చినా గుర్తుపెట్టేటట్టు ఉపయోగపడుతుందని చెప్పి ఫస్ట్ పై లైను, లాస్ట్ 4వ లైను ఇచ్చి మీకు అది ఎవరనేది రాయడం జరిగింది. ఈ టెక్స్ట్ బుక్ మొత్తం కూడా గుర్తుపెట్టుకోండి. సదల జల్లి దెనల మధుర యాత్రలు చేసి తలుపు జమ్ము భాష తెలుగు భాష అనేది తిరుమల శ్రీనివాసాచార్యులు చెప్పారండి. మేటి పద్యాలు ఉన్నాయి. తిని గనిభవించి ముత్తెముల వంటి పాకములు చెక్కబడి తెనుగు పలుకులయ్య రాయపుల సుబ్బారా. జనని సంస్కృతంబు సకల భాషలకు దేశ భాషలను తెలుగు లెస్స శ్రీనాథుడు అండి. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. శ్రీనాథుడు మరియు రాయల వారు కూడా చెప్పడం జరిగింది. రాయలు అంటే శ్రీకృష్ణదేవరాయలు, అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ లెసన్ వచ్చి మాతృభూమి. ఇతివృత్తం దేశభక్తి లేదా కుటుంబ విలువలు. ప్రక్రియ కథానిక. ఈ యొక్క రచయిత పవన నిర్మల ప్రభావతి అండి. వీళ్ళ యొక్క రచనలు అనాథ, ఎదలో ముళ్ళు, శ్రీ నాగరికత నవ్వుతుంది వంటి కథా సంపుటాలు మరియు ఉదయ కిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పువ్వులు ఇవి నవలలండి, అవి చూసుకోండి. నెక్స్ట్ ప్రాణి లోకంబు సంసారగత ఎగుట వంశ ఇది కొన్నతి మహించి వన్యము కిక్కు పద్యం ఎవరిదంటే ఏనుగు లక్ష్మణ్ కవి అండి. ఇస్తే పైన ప్రాణి లోకంబుతో స్టార్ట్ 2 లైన్లు ఇస్తాడు, లేదంటే 1 లైన్ ఇస్తాడు, కింద 2 లైన్లు కలిపి ఇస్తాడు, లేదంటే లాస్ట్ లైన్ ఇస్తాడండి మనకి అవి అడగాలనుకుంటే. సో ఆ విధంగా ఉపయోగపడుతుంది మనకి, అది చూసుకోండి. అమృత నిశ్చంది పల్లకి ఉదయం మనకు సాటి యోగును మా తెలుగు భాషమ్మ తల్లి సురవరం ప్రతాపరెడ్డి.
నెక్స్ట్ అందముల చిందు తీరు తీయును గల్లి తేట వెన్నెల తెలుగు నుడులు నాలం కృష్ణారావు. నెక్స్ట్ 3వ లెసన్ అండి శతక సౌరవం ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ శతకం. ఇది చూడండి ఒకసారి ఇక్కడ ఇంపార్టెంట్ రాయడం జరిగింది. గరికిపాటి మల్లావధాని విద్యార్థి శతకం, మారది వెంకయ్య భాస్కర శతకం ఆల్రెడీ వచ్చినవి వస్తున్నాయి. అవి కాకుండా కొత్తగా వచ్చినవి గుర్తుపెట్టుకోండి. పక్కి అప్పల నరసయ్య కుమారి శతకం, తిరుమల మానెప్ప విద్యా శతకం, విద్యార్థి శతకం వేరు విద్యా శతకం వేరు. కొండూరు వీరరాఘవాచార్యులు మిత్ర సహస్రి, కంచర్ల గోపన్న దాశరథి శతకం, మాచిరాజు శివరామరాజు మనుల మాట శతకం, బమ్మెర పోతన నారాయణ శతకం, గుండ్లపల్లి నరసమ్మ వరదరాజు శతకం, బలుము నలయంచుడి వెర్రి మెరియు ఎసల్ వేటూరు ప్రభాకర్ చేస్తరి, కౌలు కంటే తూగిన కర్పూర నవకీర్తి దేశ భాషలందు తెలుగు లెస్స. ఇక్కడ దేశ భాషలందు తెలుగు లెస్స అనేది 3 దగ్గర వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. నండూరు రామకృష్ణాచార్యులు ఇది రచించింది. నెక్స్ట్ వచ్చి జలసేన గలగలలో గలగల లేఖీభవించి జనము భజింపన్ చిలకమర్త లక్ష్మీనరసింహమూర్తి. 4th లెసన్ అండి నాయాత్ర ఇతివృత్తం వచ్చి జాతీయ సమైక్యత లేదా దర్శనీయ స్థలాలు ప్రక్రియ యాత్రా రచన. దీని యొక్క రచయిత వచ్చి బలుసు వెంకటరమణయ్య. రచనలు వచ్చి నా ఉత్తర భారతదేశ యాత్ర. అలాగే చెన్నాయిచూరు బాల వ్యాకరణానికి టీకా రాశారండి ఈయన, గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈయన యొక్క రచనలు వచ్చి రావ్ అన్నకలం, ముచ్చటలు, గజపతుల నాటి గాథలు, దీపికలికలు, 16 రాత్రులు వంటి రచనలు చేయడం జరిగింది. 5వ లెసన్ వచ్చి సందేశం యొక్క ఇతివృత్తం వచ్చి కష్టజీవుల శ్రమ ప్రక్రియ ఖండకావ్యం. రచయిత వచ్చి గుర్రం జాసు అండి. గబ్బిలం ఈ యొక్క రచనలు ఫిరదౌసి, ముంతాజ్ మహల్, కాందిశికుడు, బాపూజీ, నేతాజీ, నాగార్జున సాగర్, ముసాఫరులు. ఈయన యొక్క బిరుదులు వచ్చి మధుర శ్రీనాథ, కవి కోకిల, కవి శారద, కవి చక్రవర్తి, విశ్వకవి సామ్రాట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్. గుర్రం జాసువా. నేను వచ్చి పాఠాంత పద్యం 8th క్లాస్లో మేటి పద్యం మరియు పాఠాంత పద్యం అనే టాపిక్ను పరిచయం చేశాడు. ఇక్కడ చూడండి ఎన్నగల జీవరాశులు కొన్నాళ్లకు నిచుతున్న గొవ్వల చెన్నడు. మేటి పద్యంకి వచ్చి అన్ని భాష పైన అధికారం అబ్బదు వాస్తవంబు నార్లవారి మాట నార్ల వెంకటేశ్వరరావు. నెక్స్ట్ తెనుగునాడు నీది తెనుగు బిడ్డవు నీవు తెనుగు తోటలందు దిప్పినావు దేవులపల్లి రమణరావు. 6వ లెసన్ అండి పయనం ఇతివృత్తం వచ్చి సామాజిక సేవ ప్రక్రియ వచ్చి మాండలిక కథ సింగమనేని నారాయణ. ఈ యొక్క రచనలు వచ్చి కథా సంపుటాలు అనంతం, సీమ కథలు, జోదం, సింగమనేని కథలు. ఇంకా పద్యాలు వచ్చి జలరోహనాభ రైతు పశు సంపద దేశ సుభిక్షమయ్య కలియుగ రైతులమ్ము త్రిజుగన్ను తపా వసులమ్ము మాధవ వెంకటరమణాచార్యులు అండి పద్యం రచయిత. లెసన్ అండి చైతన్యమూర్తులు. ఈయన యొక్క ఇతివృత్తం వచ్చి స్ఫూర్తి సేవ ప్రక్రియ వ్యాసం. ఇది రచయితల బృందం అండి. ఫ్రెండ్స్ 8th క్లాస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ చూడండి సంఘ సంస్కర్త వీరబ్రహ్మం. నెక్స్ట్ జానప్రద బ్రహ్మ నేదునూరి గంగాధరం. మేటి చిత్రకారుడు వడ్డాది పాపయ్య. ఈ బిట్టు టెక్లు అడిగాడండి ఒకసారి. తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్. కార్టూన్ స్వేచ్ఛ విహంగం ప్రాగతి పండం ఉత్తమ ఉపాధ్యాయుని నాగమ్మ. అవి గుర్తుపెట్టుకుని ఎందుకంటే చైతన్యమూర్తుల్లో ఆ టాపిక్లు అడగవచ్చు. నెక్స్ట్ పట్టంబ గట్టిన ప్రథమంబు నిర్రు తొలి తెలుగు పద్యం అండి. ఇది పాండురంగన అద్దంక శాసనము తరోజ పద్యంలో ఉంది. ఇది ఇంపార్టెంటే. 8వ లెసన్ వచ్చి మేలు మలుపు. మేలు కలుపు వేరు మేలు మలుపు అండి. అది కూడా ఉంటుంది. ఇది ఇతివృత్తం వచ్చి ఆత్మస్థైర్యం ప్రక్రియ కథ. రచయిత వచ్చి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఈయన యొక్క రచనలు వచ్చి కృష్ణపక్షం, ఊర్వశి, పుష్ప విలావికులు, అమృతవీణ, భూపల దర్శనం వంటి గేయాలు రచించారు. ఇక్కడ ఎప్పుడు ఒప్పుకోవద్దురు ఓటమి ఎప్పుడు వదులుకోవద్దుర ఓర్మి అనేది సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పద్యం రాశారు. పాఠాంత పద్యం వచ్చి ఒక చోట నేలను బొవ్వలించు నొగసు చూపు నొప్పారు భూసజ్జపై కుక్క రానీయుడు కార్యసాధకుడు దుఃఖంబును సుఖంబును మదిన్ ఏనుగు లక్ష్మణ కవి. 7 వచ్చి శిరమాలిన్యం అండి. ఇతివృత్తం వచ్చి మానవ విలువలు ప్రక్రియ వచ్చిన కవిత. షేక్ ఖాజా హుస్సేన్. దీనికి మరొక పేరు దేవి ప్రియ. ఈయన యొక్క రచనలు వచ్చి అమ్మ చెట్టు, సమాజ నందస్వామి, గరీబ్ గీతాలు, నీటిపుట్ట, తుఫాను, తుమ్మిద, అరణ్య పురాణం, గాలిరంగు వంటి రచనలు ఈయన రచించారు. ఈ గాలిరంగు అనే రచన నుంచి శిరమాలిన్యం అనేది తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ పద్యం చూడండి. ఇనుములోన కాగా ఈయనలో ఉమ్ములో స్వరూప కాంక్ష సారువాక అనే పద్యాన్ని రచయితలు ఎవరంటే బలరామకృష్ణ. 10వ లెసన్ అండి నాటి చదువు. ఈయన యొక్క ఇతివృత్తం వచ్చి వ్యక్తిత్వ వికాసం లేదా చదువు విలువ ప్రక్రియ ఆత్మకథ. ఈయన యొక్క రచయిత వచ్చి మామిడిపూడి వెంకటరంగయ్య అండి. వెంకటరంగయ్య ఆత్మకథ ఏంటని అడగవచ్చు. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు ఇంపార్టెంట్.
ఇక్కడ కొన్ని పద్యాలు ఇచ్చారు. చదివించిరి నన్ను గురువులు చదువులో మర్మం మెల్ల జీవితం దండి పోతన. నెక్స్ట్ వినదగిన ఎవరు చెప్పిన మనుజుడు నిధిపరుడు బద్దిన. ఫ్రెండ్స్ పైన ఒక లైన్ లాస్ట్ 4వ లైన్ ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే వాడు అడిగితే పై లైన్ అడుగుతాడు, లేదంటే కింద లైన్ అడుగుతాడు. ఒకవేళ 2 లైన్లు అడిగాడు అనుకోండి, పై 2 లైన్లు అడిగేటప్పుడు మన పైన కనిపిస్తుంది పైన ఒక లైన్. ఒకవేళ కింద 2 లైన్లు అడిగాడు లాస్ట్ మనకి ఈ పదం కనిపిస్తే కనుక మనము సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలా రాయడం జరిగింది. 11వ పాఠ్యాంశం అండి సమదృష్టి. ఇతివృత్తం వచ్చి సమానత్వం, ప్రక్రియ వచ్చి గజల్. ఈ గజల్ సమదృష్టి. ఈ యొక్క రచయిత వచ్చి పైడి తేరేస్ బాబు అండి. ఈయన యొక్క రచనలు అల్పపీడనం, హిందూ మహాసముద్రం. ఇక్కడ గజల్ గురించి ఇంపార్టెంట్ కనుక రాయడం జరిగిందండి. గజల్ అనేది ఉర్దూ సాహిత్యం అండి. అయితే అరబ్బీ భాషలో దీనికి రాగాలాపన అనే అర్థం ఉంది. అయితే అంత్యప్రాస అలాగే కవి యొక్క నామముద్ర ఉంటుందండి గజల్లో. దీన్ని తకల్లాస్ అంటారు. గజల్ యొక్క పల్లవికి మరొక పేరు మతల, చరణంకి మక్త. ఇవి ఇంపార్టెంట్ అండి, అందుకనే మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ పద్యం చూడండి. పరులు స్వేచ్ఛకొక్క ప్రతిబంధముగా నవయుగాల బాట నార్ల మాట, నార్ల వెంకటేశ్వరరావు. 12వ పాఠ్యాంశం భువన విజయం. ఇది భాషాభిరుచి అండి. ఇతివృత్తం, ప్రక్రియ వచ్చి సాహితీ రూపకం. రచయిత వచ్చి వేటూరు ప్రభాకర్ శాస్త్రి. చాటు పద్యం మణిమంజరి అనే యొక్క రచనలు. అలాగే ఈ భువన విజయం ఇద్దరు రచయితలు రచించారండి. సివి సుబ్బన్న. ఈయన యొక్క రచనలు వచ్చి శతావధాన ప్రబంధం త్రిపుటి, అలాగే అవధాన పితామహ సరస్వతి పుత్ర ఈయన యొక్క బిరుదులు. అంతన తన్మయత్వం కలిగి దివ్య కావ్య సమన్వేష తెలుగు భాష విశ్వనాథ సత్యనారాయణ అండి పద్యకర్త. ఇంకా 13వ పాఠ్యాంశం అండి ఆతిథ్యం. ఇతివృత్తం వచ్చి అతిథి గౌరవం. ప్రక్రియ ఇతిహాసం అండి తిక్కన నన్నయ్య ఎర్రన అలాగే శ్రీనాథులు. వాటి గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఆల్రెడీ అవి పాఠ్యాంశాలు కూడా ఉన్నాయి, ఆ టాపిక్స్ ఒకసారి చూసుకోండి. అయితే తిక్కన మనుశుద్ధ ఆస్థాన కవి, నిరసూత్ర రామాయణం, ఆంధ్ర మహాభారతం, విరాట పరమశు, స్వర్గాహరణ పరమ ఈయన రచించారు. ఇవన్నీ మనకు ఆల్రెడీ అనుభవం ఉంటాయి. ఈయన యొక్క రచన వచ్చి నాటకీయం గురించి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉభయ కవి మిత్రుడు ఈయన యొక్క బిరుదు. అయితే ఈ పాఠ్యాంశం వచ్చి శాంతి పర్వం తృతీయ శ్వాసం తీసుకోవడం జరిగిందండి. ఈ ఆతిథ్యం అనేది శాంతి పర్వం తృతీయ శ్వాసం. ఇక్కడ కొన్ని పద్యాలు ఇవ్వడం జరిగింది. దీనుండైన శత్రువు వాణి సుజన 2 బదులు సుధాకుమార పక్కి అప్పల నరసింహ కవి. చూడండి కుమార్ అనేది లాస్ట్ శతకం ఆయన యొక్క ముక్తం కనుక అక్కడ ఉంది. అలా కూడా పద్యాలు మనం గుర్తుపట్టవచ్చు ఎవరిదనేది. నెక్స్ట్ వచ్చి కొంచెమైనను తగమింది కొడుగు మేలు నిత్యం లెస్సి అడిగి ఏడ నృపాల తిక్కన అండి. కూటికి గాకులను కూసును తేట వరకు పోతరాజు లేడా హాస్య కదంబం. ఇంకా లాస్ట్ లెసన్ అండి 14 కళా వారసత్వం. ఇతివృత్తం వచ్చి కళా వశిష్టం, ప్రక్రియ వ్యాసం. ఇది వచ్చి రచయితల బృందం అండి. సో ఇది కూడా రచయితలు ఏమి ఉండరు. అయితే ఇందులో కళా వారసత్వం గురించి కొన్ని టాపిక్స్ ఉంటాయండి. అవి డైరెక్ట్గా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి టెక్స్ట్ బుక్లో చూసుకోండి. భరతనాట్యం, బంగారా నృత్యం, కథక్కళి, గుస్సాడి, ఒడిస్సీ, హరికథ వీటి గురించి అయితే ఇచ్చారండి. కళా వారసత్వం దాంట్లో ఉపవాసం కింద వస్తాయి ఇవి. సో మనం ఇక్కడ రచయితలు గురించి చెప్తున్నాం కనుక ఇవి వివరంగా చెప్పడం లేదు. ఇంకా మీకు చిన్న హింట్ ఇస్తున్నానండి. 4th నుంచి 8th వరకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ కొన్ని ఉత్పత్తి అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతి నానార్థాల అర్థాలు ఇవ్వడం జరిగిందండి. నాకు తెలిసి 80% దాని నుంచి దాటి వెళ్ళడండి. అది కూడా చెప్తున్నాను. మనం టెక్స్ట్ బుక్లో ఉన్న సందులు సమాసాలు అవి ఓకే, అవి కాకుండా నానార్థ పర్యాయ పదాలు కూడా ఉంటాయి. అవి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో ఇచ్చాడండి ప్రతి టెక్స్ట్ బుక్ కూడా. అది ఒకసారి ఒక వీడియో చేస్తాను లాస్ట్లో. అవి ముందు బాగా ప్రిపేర్ అవ్వండి. ఇది నా సజెషన్ అండి. ఎందుకంటే దాని నుంచే వస్తున్నాయి ఎక్కువగా ఈ ప్రకృతి వికృతి నానార్థాలు పర్యాయ పదాలు ఇటువంటివి. ఇంకా సందులు సమాసాలు అవి అంటే ఇంక టెక్స్ట్ బుక్లో చూసుకోవాలి తప్పదు. ఆ టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఏవి ఇచ్చాడు అవన్నీ కూడా చూసుకోండి. అవి కూడా ఇచ్చాడు అనుకుంటున్నా 7th 6thలో సందులు సమాసాలు అలాగే వాటి యొక్క వివరాలు కూడా ఇచ్చాడు. అవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. అదొక హింటు. అలానే 8th సంబంధించి మొత్తం ఒకే చోట సంక్షిప్తంగా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి ఇది ఫాస్ట్ చేసి చూసుకోండి, లాస్ట్లో పెట్టడం జరిగింది.